హలో హాయ్ అండి, ఈపీఎఫ్ న్యూస్ 13కి స్వాగతం అండి. ఇందులో మరికొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే బెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. ఓకేనా? సో ముందుగా వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా? 13వ తారీఖున మనకి 13/8/2025 ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ జారీ చేసింది అనమాట. ఓకేనా? సింప్లిఫికేషన్ ఆఫ్ డెత్ క్లైమ్స్, నాన్ రిక్వైర్మెంట్ ఆఫ్ గార్డియన్షిప్ సర్టిఫికేట్ ఆఫ్ సెటిల్మెంట్స్ టు బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్స్. ఇప్పుడు ఈపీఎఫ్ ఖాతాదారుడు చనిపోతాడు, చనిపోయిన ఖాతాదారునికి ఒక మైనర్ బాలిక లేకపోతే బాలుడు ఉంటారన్నమాట. సో అలాంటి సందర్భంలో వీళ్ళు ఈ క్లెయిమ్స్ అనేవి, ఈ డెత్ క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేసినప్పుడు తప్పనిసరిగా గార్డియన్షిప్ సర్టిఫికేట్ అనేది ఇంతకుముందు పీఎఫ్ ఆఫీసర్లు అడిగారు అనమాట. ఓకేనా? సో ఇది ఈపీఎఫ్ దృష్టికి వచ్చిందనమాట. ఓకే, సో దీని కారణంగా ఈ గార్డియన్షిప్ సర్టిఫికేట్ అనేది ప్రస్తుతానికి లేకుండా ఈపీఎఫ్ వచ్చేసిందనమాట. ఓకేనా? ప్రతి రీజనల్ ఆఫీసులో ఇంతకుముందు అడిగేవాళ్ళు, ఇది ఈపీఎఫ్ దృష్టికి రావడం వల్ల దీని అయితే తీసేయడం జరిగింది. దీనివల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఈపీఎఫ్ ప్రస్తుతానికి గార్డియన్షిప్ సర్టిఫికేట్ అయితే తొలగించడం జరిగిందనమాట. మీరు ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఎవరైతే ఈ మైనర్ చిల్డ్రన్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉందో సో అందులో అమౌంట్ అనేది క్రెడిట్ చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ నొక్కి చెప్తున్నారు. గార్డియన్షిప్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ నుంచి ఎవరో అడగొద్దు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా చెప్పారు. దీన్ని అయితే సింప్లిఫికేషన్ చేశారు. ఇక్కడ నుంచి మైనర్ చిల్డ్రన్స్ ఎవరైనా ఈ యొక్క డెత్ క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈ గార్డియన్షిప్ సర్టిఫికేట్ అవసరం లేదనమాట. ఈ విషయాన్ని గమనించండి. అండ్ ఆ తర్వాత మనకి ఈపీఎఫ్ అనేది హాలిడేస్ సంబంధించిన ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన హాలిడేస్ లిస్టు. ఈ డేట్స్లో ఎవరో కూడా ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఓకేనా? ఢిల్లీ లొకేషన్లో అలాగే అవుట్ ఆఫ్ ఢిల్లీ లొకేషన్స్లో సో ఏ రోజుల్లో ఇక్కడ హాలిడేస్ ఉన్నాయి అనేది అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరైతే క్లియర్గా డిస్ప్లే మీద చూడొచ్చు. ఓకేనా? సో డిస్ప్లే మీద చూసిన ఈ డేట్స్లో మీరు ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళొద్దు, వెళ్తే మీకు ఆ రోజు సెలవులు ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఆ తర్వాత మనకేంటంటే చాలామంది అడుగుతున్నారు ఈ యొక్క యూఎన్ జనరేషన్ గురించి. ఓకేనా? కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు చాలామంది, కొంతమంది అయితే కనెక్ట్ అయ్యి అడుగుతున్నారు అనమాట. ఈ సంవత్సరంలో ఏదో ఒక ఎడ్యుకేషన్లో పాస్ అవుట్ అయ్యి మీరు ఉద్యోగం చేద్దాం అనుకుంటారు కదా. ఉద్యోగం చేద్దాం అనుకున్నప్పుడు తప్పనిసరిగా సో ఎస్టాబ్లిష్మెంట్లో యూఎన్ నెంబర్ అనేది మీరు ఇవ్వాలి. ఓకేనా? అంటే ఇంతకుముందు మనకి హెచ్ఆర్ జనరేట్ చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం కానీ జనరేట్ చేసుకోవాలి. అది కూడా ఉమాంగ్ అనే యాప్ ద్వారా మన సంబంధించిన యూఏఎన్ నెంబర్ అనేది ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా ఎఫ్ఐటి ద్వారా మనము జనరేట్ చేసుకొని దాన్ని మనము ఎక్కడైతే మనము ఉద్యోగానికి వెళ్తున్నామో ఆ ఉద్యోగం సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్కి అనేది మనము ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళైతే ప్రత్యేకించి మనకైతే యూఎన్ జనరేట్ చేయరు. ఓకేనా? కొత్తగా ఈపీఎఫ్ అనేది ఈ రూల్ తీసుకొచ్చింది. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. అయితే ఎక్కడ జనరేట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడిగారు. ఉమాంగ్ యాప్ ద్వారా. ఓకేనా? ఉమాంగ్ యాప్ ద్వారా మీరు ఈ యొక్క యూఎన్ అనేది జనరేట్ చేసుకోవాలి. మనకి పోర్టల్లో అయితే ఈ ఫెసిలిటీ తీసేశారు. డైరెక్ట్ అలాట్మెంట్, ఇక్కడ యూఎన్ అలాట్మెంట్ బై ఎంప్లాయీ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే ఎట్లా మీకు వస్తుంది. ఇంతకుముందే చెప్పాను అనమాట. ఇక్కడ చూసారా, ఉమాంగ్ అనే యాప్ ద్వారా మీరు ఇక నుంచి మీరు కొత్తగా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి, కొత్తగా కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటారు, ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ తీసుకునే వాళ్ళుగానే యూఏఎన్ నెంబర్ని జనరేట్ చేసుకొని మీ హెచ్ఆర్కి ఇవ్వాలి, ఆ కంపెనీకి ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఓకేనా? అండ్ ఆ తర్వాత పాస్బుక్లో అండి. సో పాస్బుక్లో ఏంటంటే ఇంతకుముందు ఈ మధ్య అంటే ఈ పేజ్ ఏదైతే మారిందో సో ఈ పేజ్ మారిన ఆ క్షణం నుంచి మనకి ఎవరైనా కానీ కొత్తగా పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్నా కానివ్వండి, లేకపోతే రీసెట్ చేసుకున్నా డైరెక్ట్గా మన యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ చేసి సైన్ ఇన్ అయిపోయేది. ఇంతకుముందు అయితే మనకి 6 hours టైం పట్టేది ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకుని, లేదా మార్చిన తర్వాత మనం లాగిన్ అవ్వాలంటే పాస్బుక్లో ఒక 6 hours టైం పట్టేది. బట్ ఈ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్ వచ్చిన తర్వాత మనకి ఆ ఫెసిలిటీ తీసేసి మళ్ళీ అదే ఫెసిలిటీ, పాత ఫెసిలిటీ ఏదైతే ఉందో ఆ 6 hours టైం అనేది ఇప్పుడనేది వీళ్ళైతే లింక్ చేశారనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీరు కొత్తగా ఏదైనా పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారనుకోండి, లేదా ఏదైనా రీసెట్ చేశారంటే పాస్వర్డ్ ఒక 6 గంటలు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఇక్కడ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి పాస్బుక్ చెక్ చేసుకోగలరు అనమాట. అంటే పాత పద్ధతే మళ్ళీ రన్ అవుతుంది. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, సో ఏంటి సార్ అని చెప్పేసి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి ఇదే మనకి. ఓకేనా? ఇంతకుముందు ఉండేది 6 hours టైము, అది తీసేసి మళ్ళీ ఇచ్చారన్నమాట. ఓకేనా? ఈ విషయాన్ని గమనించాలి. కొంతమంది డీలింగ్ గురించి అయితే అడుగుతున్నారు ఈ మధ్య చాలామంది. ఓకేనా? సో డీలింగ్స్
అప్లై చేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి 30 రోజులు అయింది, కొంతమందికి 40 రోజులు అయింది, ఇంకా పెండింగ్ అట్లా డిఏ అని చెప్పేసి లేకపోతే ఎస్ఎస్ అని చెప్పేసి ఇట్లా స్టేటస్లో ఏదో ఒకటి చూపిస్తూ ఉందన్నమాట. ఓకేనా. అయితే మనకి ఏంటంటే ఏదైనా ఒక క్లైమ్ పెట్టిన తర్వాత సో ఇంటర్నల్గా ఇప్పుడు మనం ఒక విత్డ్రా క్లైమ్ పెట్టాం అనుకోండి, సో ఏదైనా ఫామ్ 19 10C సంథింగ్ ఏదైనా కానివ్వండి 31 కానివ్వండి పెట్టినప్పుడు అది ఇంటర్నల్గా మనకి ఏంటంటే పెండింగ్ అట్ ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే. సో బట్ ఇంటర్నల్గా ఏంటంటే అది ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళడం, ఆ తర్వాత డిఏకి వెళ్ళడం, తర్వాత ఎస్ఎస్కి వెళ్ళడం కానివ్వండి, అకౌంటింగ్ ఆఫీసర్కి వెళ్ళడం కానివ్వండి, ఆ తర్వాత ఏపీఎఫ్స్ ఇట్లా ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ అది ఫైనల్గా సెటిల్ అవుతుంది. సెటిల్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కదా. బట్ ఈ ప్రాసెస్ కూడా అంతే అనమాట. ఈ ప్రాసెస్ కూడా అంతే. డిఏకి వెళ్తుంది, ఆ తర్వాత ఎస్ఎస్, తర్వాత ఏఓ కానివ్వండి, తర్వాత ఏపీఎఫ్సి. సో ఇలా వన్ బై వన్ ఒకళ్ళ టేబుల్ నుంచి ఒక టేబుల్కి వెళ్ళి సో వెరిఫై చేసి అది ఫైనల్గా మనకి ఏంటంటే రిజెక్ట్ అవ్వాలి, అప్రూవల్ అని వాళ్ళు తేల్చి మనకి స్టేటస్లో చూపిస్తారనమాట. ఓకే. సో దాని కారణంగా మనకు కొంచెం టైం పడుతుంది. దీనికి సంబంధించిన ఎస్ఓపి అయితే ఇంకా రాలేదు మనకి, బట్ వెయిట్ చేయాల్సిందే. అయితే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా సో ఎవరికైతే కాంట్రిబ్యూషన్ ఉంటుందో, సో కాంట్రిబ్యూషన్ ఎవరికైతే క్రెడిట్ అవుతుందో సో అట్లాంటి వాళ్ళకైతే మీకు డీలింక్ అయ్యే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే మీకు డీలింక్ అనే ఆప్షన్ కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే. సో మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకేనా. సో ప్రీవియస్లో పెట్టిన ఒక అతను ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. డీలింక్ రిక్వెస్ట్ రిజెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ ఏపీఎఫ్సి. ఓకేనా. సో రిమార్క్ వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్. సో ఇట్లా మనకి యాక్షన్లో ఇక మనకి ఆ డీలింక్ అనే బటన్ అయితే కనిపించట్లేదు. ఓకే. సో ఈ రిజెక్షన్ రీజన్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఇక మనకి ఆ డీలింక్ అనే ఆప్షన్ ఆ బటన్ అనేది కనిపించే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. ఓకే. సో చూడాలి మరి. సో ప్రస్తుతానికి అయితే ఎట్లయితే చూపిస్తుంది ఒక 10 days నుంచి, బట్ ఇప్పటివరకు కూడా ఆ ఆప్షన్ అయితే రాలేదు. మీ ఆ ఆప్షన్ కోల్పోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో చూశారు కదా. సో 1 by 1 డిఏ నుంచి ఎట్లా 1 by 1 చివరికి ఏపీఎఫ్సి దగ్గరికి వచ్చి ఆ క్లైమ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ కాంట్రిబ్యూషన్ అయితే జరగకూడదు. కాంట్రిబ్యూషన్ జరిగింది అంటే మీ ఈపీఎఫ్ అకౌంట్లో సో మీకు డీలింక్ అయ్యే అవకాశం అయితే ఉండదు. బట్ కొన్ని మీ కన్సర్న్ లేకుండా మీకు కాంట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది కదా, అంటే 1 నెల 2 నెలలు అట్లా జరుగుతుంది కదా. సో హెచ్ఆర్ నుంచి అయితే ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటారు. ఓకే. సో వాళ్ళు అమౌంట్ వేశారంటే కనుక దానికి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తేనే సో అది డీలింక్ అవ్వదు. ఓకేనా. సో క్లారిఫికేషన్ ఇవ్వలేని పక్షంలో మీకైతే డీలింక్ అయిపోద్ది అనమాట, అంటే వాళ్ళు ఏదైనా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేస్తే. ఓకే. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. రియల్గా మీరు వర్క్ చేశారంటే ఇక మీకు డీలింక్ అయ్యే అవకాశం అయితే ఉండదన్నమాట. ఓకేనా. ఇది కూడా మీరు గమనించాలి. ఓకే. సో చూశారు కదండి. సో కాస్త వెయిట్ చేయండి. సో ఏదైనా కానీ హెచ్ఆర్ పాజిటివ్గా తీసుకొని వాళ్ళు ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తే ఇన్ కేసు మీకు అమౌంట్లో అంటే మీ ఈపీఎఫ్ అకౌంట్లో 1 నెల 2 నెలలు అమౌంట్ ఉన్నా కానీ సో డీలింక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది డిపెండ్ ఆన్ హెచ్ఆర్ మీద ఉంటుంది. ఇంకేండి ఇదన్న ఒకటి వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మన దేశం రెడీ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడ్వర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe